హాయ్ స్టూడెంట్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహర్ మోటివేషనల్ థాట్స్. ఈరోజు 10th క్లాస్ విద్యార్థులకు సప్లిమెంటరీ రాయబోయేటువంటి స్టూడెంట్స్కి ఫిజికల్ సైన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తాను. చాలామంది ఎవరైతే సప్లిమెంటరీ రాస్తున్నారో వాళ్ళు రెగ్యులర్ వీడియో చూసి పోస్ట్ పెట్టడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే సైన్స్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారో వాళ్ళు మరోసారి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్నట్లయితే రెండోసారైనా పాస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. గతంలో చాలామంది మంచి మార్క్స్తో పాస్ అయ్యారు, మంచి పాయింట్స్ వచ్చాయి, వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఫెయిల్యూర్స్ అనేవి సహజం, మరోసారి కష్టపడి చదవండి, ఖచ్చితంగా మీరు కూడా పాస్ అవుతారు. సో ఒకసారి లెసన్ వైజ్గా ఫిజికల్ సైన్స్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. ఇవి చదువుకోండి, ఈజీగా పాస్ అవుతారు. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ లెసన్లో రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అనే లెసన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్స్, అట్లనే వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రియల్ ఇమేజ్ అండ్ వర్చువల్ ఇమేజ్, వాట్ ఆర్ ద డైలీ లైఫ్ అప్లికేషన్స్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్స్, అంటే కాన్కేవ్ మిర్రర్ కాన్వెక్స్ మిర్రర్ యూజెస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లెసన్లో. అట్లనే మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రే డయాగ్రామ్స్ 6 ఉంటాయి. ఆ 6 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే ఏవైనా 2 డయాగ్రామ్స్ మీకు 6 మార్క్స్ క్వశ్చన్లో వస్తాయి. ఎస్ఏ టైప్ క్వశ్చన్లో డ్రా ద రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ P అండ్ F. ఈ 3 పొజిషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ పొజిషన్ అండ్ ఇమేజ్ పొజిషన్, నేచర్ ఆఫ్ ది ఇమేజ్ కూడా రాయాల్సి ఉంటుంది. సో దీంతోపాటు ఈ లెసన్లో షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి వాట్ ఈజ్ మ్యాగ్నిఫికేషన్, వాట్ ఆర్ ద సైన్ కన్వెన్షన్ రూల్స్, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫస్ట్ లెసన్ నుంచి. అట్లనే సెకండ్ లెసన్లో కెమికల్ ఈక్వేషన్స్లో బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. వై షుడ్ వి బ్యాలెన్స్ ఏ కెమికల్ ఈక్వేషన్ అని కూడా అడగవచ్చు. అట్లానే ఇంకా ఈ లెసన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రీవియస్గా రెగ్యులర్లో కూడా ఒక ప్రాబ్లం అడగడం జరిగింది. ఫైండింగ్ ద మాస్, వాల్యూమ్, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫర్ ద గివెన్ కాంపౌండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ ద మాస్, వాల్యూమ్, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ లిబరేటెడ్ వెన్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ రియాక్ట్ విత్ సోడియం. సో అది సోడియంకి వాటర్కి కెమికల్ రియాక్షన్ మనం రాసుకుంటే Na ప్లస్ H2O గివ్స్ రైస్ టు NaOH ప్లస్ H2 అనే ఒక అన్బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఉంటుంది. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసి మనం ఏదైతే ఫైండ్ చేయమన్నారో ఆ రిలవెంట్ మాలిక్యులర్ వెయిట్ కూడా వేసుకొని మనం మాస్, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఈజీగా ఫైండ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రాబ్లం టెక్స్ట్ బుక్లో ఉంది, ప్రాక్టీస్ చేయండి. అట్లనే ఈ లెసన్లో వాట్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ బై బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనొచ్చు. సో వాట్ ఈజ్ స్కెలిటన్ ఈక్వేషన్ అనొచ్చు. చాలా షార్ట్ ఆన్సర్లు ప్రీవియస్ ఇంతకుముందు ఒకసారి అడిగారు. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ స్కెలిటన్ ఈక్వేషన్. సో హౌ టు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటే మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇదే లెసన్లో షార్ట్ ఆన్సర్ రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎగ్జోథర్మిక్, ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని ఉన్నాయి. ఇంకా 3 యాక్టివిటీస్ ఉంటాయి. వాట్ హ్యాపెన్ వెన్ కాల్షియం ఆక్సైడ్ రియాక్ట్ విత్ వాటర్, అంటే కాల్షియం ఆక్సైడ్ వాటర్తో రియాక్ట్ అయితే కాల్షియం హైడ్రాక్సైడ్ అనే ఒక బేసిక్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతోపాటు వాటర్ కూడా. ఈ బేసెస్ని మనం ఎలా టెస్ట్ చేయాలని అంటే రెడ్ లిట్మస్ పేపర్తో టెస్ట్ చేయొచ్చు. వెన్ యూ డిప్ ద రెడ్ లిట్మస్ పేపర్ ఇన్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇట్ విల్ టర్న్ టు ద బ్లూ కలర్. సో ఇది ఈ సెకండ్ లెసన్లో ఇవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. వాట్ ఆర్ ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్, బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈక్వేషన్స్, finding the mass, volume, number of molecules, what information will be given by balanced equation. Otherwise ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ అడగాలంటే వాట్ హ్యాపెన్ ఇఫ్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూసుకోండి. ఇక థర్డ్ లెసన్ యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనే లెసన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ pH వాల్యూస్ వస్తాయి. ఇంపార్టెన్స్ ఆఫ్ pH డైలీ లైఫ్, tooth decay, digestive system, pH of soil, pH of plants and animals, ఇలా మీకు 5 ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ pH వాల్యూస్ గురించి చదువుకోండి.
నెక్స్ట్ వచ్చేసి యూజెస్ ఆఫ్ సాల్ట్స్ ఇంపార్టెంట్. 4 సాల్ట్స్ ఉంటాయి మనకి. బ్లీచింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాషింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఈ 4 సాల్ట్స్ చదువుకుంటే మీకు 2 సాల్ట్స్ కంపల్సరీగా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ యూజెస్ ఆఫ్ సాల్ట్స్ అనేవి. రీసెంట్గా కూడా వాషింగ్ సోడా, బేకింగ్ సోడా యూజెస్ అడగడం జరిగింది. సో మీరు ఈ 4 సాల్ట్స్ యూజెస్ చదువుకోండి. అట్లనే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ బేసెస్ ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ యాక్టివిటీస్లో ల్యాబ్ యాక్టివిటీ వాట్ హ్యాపెన్ వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అంటే ఇక్కడ మెటల్స్ వెన్ రియాక్ట్ విత్ యాసిడ్స్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ప్రొడ్యూస్డ్. సాల్ట్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనమాట. అలానే మెటల్ కార్బోనేట్స్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్, దే ప్రొడ్యూస్ సాల్ట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్. దీనికి సంబంధించిన యాక్టివిటీ ఉంటుంది. ఫస్ట్ వాట్ హ్యాపెన్ వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అనే ల్యాబ్ యాక్టివిటీ, వాట్ హ్యాపెన్ వెన్ మెటల్ కార్బోనేట్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్ అనేది. ఈ 2 యాక్టివిటీస్ ఇంపార్టెంట్. దాంతోపాటు ఒక వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇందులో హౌ డూ యూ ప్రూవ్ దట్ యాసిడ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఆల్ ద కాంపౌండ్స్ కంటైనింగ్ హైడ్రోజన్ ఆర్ నాట్ యాసిడ్స్. ఇట్లా ఈ యాక్టివిటీస్ చదువుకోండి. కంపల్సరీగా మీకు 4 మార్క్స్లో యాక్టివిటీస్ అయితే వస్తాయి. సో దీంతోపాటు ఈ లెసన్లో pH వాల్యూస్ మీద ఒక ట్యాబులర్ ఫామ్ క్వశ్చన్స్ అడగవచ్చు. కొంత డేటా ఇస్తారు, ఇన్ఫర్మేషన్. ఆ డేటాలో నుంచి మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. అంటే ఇక్కడ ABCD అని చెప్పేసి 6, 8, 10, 12 అని pH వాల్యూస్ ఇచ్చేసి వాట్ హ్యాపెన్ వెన్ A రియాక్ట్ విత్ D అనొచ్చు. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ pH వాల్యూ 7 అనొచ్చు. అట్లా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉందన్నమాట. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద 3rd లెసన్. ఇక 4th లెసన్కి వస్తే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఈ లెసన్లో మీకు ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ ఉంది. మెజరింగ్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఆర్ హౌ టు ఫైండ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అని. రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. ఈ లెసన్లో మనకి రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్లో ఎట్లయితే 6 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉంటుందో అక్కడ మిర్రర్స్ ఉంటుంది, ఇక్కడేమో లెన్స్ ఉంటుంది. సో రే డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. అట్లానే ఈ లెసన్లో ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ కూడా ఉంది. హౌ డు యూ ప్రూవ్ దట్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇంక్రీజెస్ వెన్ ఇట్ ఈజ్ కెప్ట్ ఇన్ వాటర్. సో ఇది ఇంపార్టెంట్ యాక్టివిటీ. నెక్స్ట్ 5th లెసన్కి వచ్చేసి హ్యూమన్ అండ్ కలర్ఫుల్ వరల్డ్ లెసన్లో ఫైండింగ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ అనే ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది. అది 6 మార్క్స్కి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, చదువుకోండి. మయోపియా, హైపర్మెట్రోపియా, డిఫెక్ట్ అండ్ కరెక్షన్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ డిఫెక్ట్స్లో మీకు మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా 3 డిఫెక్ట్స్ ఉంటాయి. కంపల్సరీగా 100% ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్లో మీకు ఈ డిఫెక్ట్స్ ఆఫ్ ఐ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లానే ఇక స్కాటరింగ్, డిస్పర్షన్ ఫినామినాలో మనకి 3 యాక్టివిటీస్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఉంది, ప్రిజమ్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఉంటుంది, అట్లానే వాటర్ డ్రాప్లెట్స్, సో న్యాచురల్ రెయిన్బో ఫార్మేషన్. సో అది డిస్పర్షన్ ఫినామినా మీద ఒక యాక్టివిటీ వస్తుంది. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అయితే వై ద స్కై అపియర్ బ్లూ కలర్. అట్లా మనకి ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 5th లెసన్ నుంచి. 6th లెసన్లో ఇక స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనే లెసన్ నుంచి ఆబో ప్రిన్సిపల్ ఇంపార్టెంట్, హున్స్ రూల్, పౌలిస్ ప్రిన్సిపల్. ఈ 3 రూల్స్లో నుంచి మనకు ఒకటి కంపల్సరీగా వస్తుంది. ఇక 4 క్వాంటమ్ నంబర్స్, ఎక్స్ప్లెయిన్ ద 4 క్వాంటమ్ నంబర్స్ అనొచ్చు, లేదా రైట్ ద 4 క్వాంటమ్ నంబర్స్ ఆఫ్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఫర్ ద గివెన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనొచ్చు. ఈ 6th లెసన్లో కూడా మనకి ట్యాబులర్ ఫామ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. అంటే ఎలిమెంట్స్ ఇచ్చి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ బేస్తోని మనకి ద ఎలిమెంట్ D బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ అనొచ్చు, ద ఎలిమెంట్ విచ్ బిలాంగ్స్ టు ద 4th గ్రూప్ అనొచ్చు, వాట్ ఈస్ ద వ్యాలెన్సీ ఆఫ్ B అనొచ్చు. అట్లా ABCD అని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చి మనకి డిఫరెంట్ క్వశ్చన్స్, ఒక 4 డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇది 6th లెసన్లో నుంచి అడిగే క్వశ్చన్స్. ఇంకా 7th లెసన్కి వచ్చేసి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్లో మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మోడర్న్ పీరియాడిక్ టేబుల్, ఎస్ఏ టైప్, డాబ్రినస్ లా ఆఫ్ ట్రయాడ్ అయితే షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి. ఇక మీకు పీరియాడిక్ ప్రాపర్టీస్ నుంచి అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఈ 3 ప్రాపర్టీస్ నుంచి మనకి హౌ దీస్ ఆర్ చేంజింగ్ ఇన్ ద పీరియడ్స్ అండ్ గ్రూప్స్. ఓవరాల్గా మనకి 8 ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. వ్యాలెన్సీ, అటామిక్ రేడియస్, అయనేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రోపాజిటివిటీ, ఎలక్ట్రోనెగటివిటీ, మెటాలిక్, నాన్ మెటాలిక్ నేచర్స్. ఈ ప్రాపర్టీస్ అన్నిటిలో కూడా మీకు అయనేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేవి వెరీ ఇంపార్టెంట్.
ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఆర్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనేషన్ ఎనర్జీ అనేది కూడా ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక 8th లెసన్ కెమికల్ బాండింగ్ అనే లెసన్కి వస్తే ఇక వెరీ ఇంపార్టెంట్గా మనకి ఒక 3 థియరమ్స్ ఉన్నాయి. ఆ థియరీస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, ఫార్మేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ చూసుకోండి. దాంతోపాటు వెస్పాట్ థియరీ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పెయిర్ రిపల్షన్ థియరీ, అట్లనే హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్, సో వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఈ 3 థియరీస్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ 6 మార్క్స్లో కూడా వస్తుంది. హైబ్రిడైజేషన్లో అయితే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ బెరిలియం క్లోరైడ్ అని అడగచ్చు. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF3 BeCl2. ఈ 2 మాలిక్యూల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. NH3 మాలిక్యూల్, H2O మాలిక్యూల్. సో ఫార్మేషన్ ఆఫ్ N2O2 మాలిక్యూల్స్ వ్యాలెన్సీ బాండ్ థియరీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఓవర్లాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటుంది. ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్, ఈ 2 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ 8th లెసన్. ఇక 9th లెసన్ మీకు ఎలక్ట్రిక్ కరెంట్ అనే లెసన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ప్యారలల్ సిరీస్ కనెక్షన్స్, అట్లనే మనకి జంక్షన్లా లూప్లా ఉంటుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ EMF, ఇది వెరీ ఓమ్స్ లా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్గా అడిగాడు, ఇంతకుముందు ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి చదువుకోండి. 10th లెసన్ ఎలక్ట్రోమాగ్నెటిజం లెసన్లో అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇవి ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ మోటార్ ఇంపార్టెంట్, జనరేటర్ కూడా ఇంపార్టెంట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డైలీ లైఫ్ అప్లికేషన్స్ ప్రీవియస్గా రెగ్యులర్లో వచ్చింది. సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లా ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్, ఇవి 10th లెసన్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక 11th లెసన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ నుంచి ఫ్రోత్ ఫ్లోటేషన్ మెథడ్, రివర్బరేటరీ ఫర్నేస్, బ్లాస్ట్ ఫర్నేస్, డిఫరెన్స్ బిట్వీన్ ద రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హైలీ రియాక్టివ్ మెటల్ అనొచ్చు, మోడరేట్ రియాక్టివ్ మెటల్ అనొచ్చు, లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అనొచ్చు. సో ఇక్కడ మనకి 4 మెథడ్స్ ఉంటాయి. కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అనే ఫస్ట్ ప్రాసెస్లోనే మనకి హ్యాండ్ పికింగ్, అట్లనే ఫ్రోత్ ఫ్లోటేషన్, ఇంకా మనకి మ్యాగ్నెటిక్ సపరేషన్. సో ఈ మెథడ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాస్ట్ ప్రీవియస్గా అడిగింది అదే, 4 మెథడ్స్లో ఏవైనా 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని మనకి రెగ్యులర్లో అడిగారు. ఇకపోతే లాస్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనే లెసన్లో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్. ఎలక్ట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్లో కూడా మనకి క్రిస్టలిన్ ఫార్మ్స్, అమార్ఫస్ ఫార్మ్స్ ఉంటాయి. క్రిస్టలిన్ ఫార్మ్స్ ఆఫ్ కార్బన్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే గ్రాఫైట్, డైమండ్, బక్మిన్స్టర్ ఫుల్లరిన్ C60, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్స్. ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ గ్రాఫైట్, డైమండ్ కూడా అడగచ్చు. ఇంకా క్యాటనేషన్ ప్రాపర్టీ, అదే షార్ట్ ఆన్సర్స్లో మనకి క్యాటనేషన్ అడగచ్చు. ఇంకా ఐసోమెరిజన్ ప్రాపర్టీ వెరీ ఇంపార్టెంట్. ఇకపోతే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్లో ఇథనాల్, ఇథనోయిక్ యాసిడ్ కెమికల్ ప్రాపర్టీస్ చదువుకోండి. ఫార్మేషన్ ఆఫ్ మిస్సెల్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోప్ కూడా. సో మేకింగ్ ఆఫ్ సోప్ కూడా ఉంటుంది. మీకు క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్, అది క్లీనింగ్ యాక్షన్ ఆఫ్ సోప్ అనే క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఇందులో మనకి హైబ్రిడేషన్ కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది. ఆ హైబ్రిడేషన్లో కూడా ఈథేన్, ఈథీన్, ఇథైన్ అంటే sp3, sp2, sp హైబ్రిడేషన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నామిక్లేచర్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ కూడా, నేమింగ్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా ఒక ఫార్ములా ఇస్తారు, ఫంక్షనల్ గ్రూప్స్ గుర్తుపెట్టడం ఎలా గుర్తుపెట్టుకోండి. ఆల్కహాల్ అంటే OH గ్రూప్ ఆల్కహాల్, అట్లానే కీటోన్ గ్రూపు, కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూపు, వీటి మీద కొన్ని కాంపౌండ్స్ ఇస్తారు. వాటిని మనం నేమింగ్ ఎలా నేమ్స్ రాయాలనే దాని మీద మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఇది 12th లెసన్లో ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఓవరాల్గా ఎవరైతే ఇప్పుడు సప్లిమెంటరీ రాయబోతున్నారో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ చదువుకుంటే ఖచ్చితంగా 100% పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దేర్ ఇస్ నో డౌట్. ఇట్స్ వెరీ ఈజీ. ఫిజికల్ సైన్స్ చాలామంది కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో సరిగా ప్రిపేర్ కాకపోవడం వల్ల ఫెయిల్ అయి ఉండొచ్చు. నో ప్రాబ్లం. మరోసారి చదవండి, కష్టపడి చదవండి, ఈజీగా పాస్ అవుతారు. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ వెల్.